ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎంఎం శ్రీలేఖ గారి తర్వాత లేడీ మ్యూజిక్ డైరెక్టర్ పెద్ద చూడలేదు, ఆల్మోస్ట్ ఉన్నారో లేదో నాకైతే తెలిసిన లేదు. సో మీ సినిమాకి స్నేహలత ఒక అమ్మాయి కొంచెం లేడీ మ్యూజిక్ అందిస్తున్నారు. సో నిజంగా ఇలాంటి సినిమాలకి ఆర్ఆర్ చాలా ప్రాణం. ఆర్ఆర్ లేకపోతే అసలు సస్పెన్స్ థ్రిల్లర్ కానీ, హర్రర్ మూవీ కానీ, క్రైమ్ థ్రిల్లర్ కానీ, సో మెయిన్ ప్రాణం వచ్చేదే ఆర్ఆర్ తో. సో మీ డైరెక్టర్ గారు ఒక లేడీకి మ్యూజిక్ ఛాన్స్ ఇచ్చి సాంగ్స్ ఉన్నాయా ఏమన్నా సినిమా? ఉన్నాయి సార్, 5 సాంగ్స్ ఉన్నాయి. ఓకే, కదిలింది కదిలింది కాళిక ఇస్ మై ఫేవరెట్ సాంగ్. తర్వాత ఉషా ఉత్తప్ గారు ఒక పాట పాడారు, ఈ కారు చీకటి, ఈ కారు చీకటినే ఉషా ఉత్తప్ప గారు పాడారు, చాలా బాగా పాడారు. స్నేహలత గారి వల్ల తన అంటే స్నేహలత మేడం వల్ల ఒక మీరు చెప్పింది నిజమే సార్, మేడం వల్ల పాడింది అయితే వాస్తవం. అట్ ద సేమ్ టైమ్ ఆమెకి స్క్రిప్ట్ బాగా నచ్చింది. 724 అనేది ఒక స్క్రిప్ట్ ఆమెకు పంపించింది మేడం, ఇలా ఉంటుంది మేడం స్క్రిప్ట్ మీరు చదవండి మీకు నచ్చితేనే. స్క్రిప్ట్ చదివాక ఆమె చాలా అసలు ఒక ఉమెన్స్ మీద ఇంత తీసుకొని రావడం అనేది అసలు మామూలు విషయం కాదు. అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలని చెప్పి ఆమె మేడం అసలు ఈ మేడం స్నేహ మేడం పంపించారు ఆమెకు లిరిక్స్. మేడం ముందే పాడుకొని ఈమెకు వెల్కమ్ చెప్పుకుంటూ ఆ సాంగ్ పాడుకుంటూ వెల్కమ్ చేశారు స్టూడియో. సూపర్, చూడ ఆమె ఎంత గ్రేట్. సో చాలా మంది, శ్రావణ్ భార్గవి గారు, తర్వాత మన శ్రావణ్ భార్గవి గారు, ఇంకా చాలా మంది పాడారు. వాళ్ళందరూ. స్నేహలత గారు ఈజ్ డెబ్యూ అంటే తెలుగులో ఫస్ట్ టైం? అవును సార్, తెలుగులో ఫస్ట్. ఎందుకంటే ఆమె గిడుగు రామకృష్ణ ఎవరు గిడుగు సంథింగ్ పెద్ద ఫ్యామిలీనే, అంటే ఫోక్ లో చేసింది, ఫోక్ సాంగ్స్ అవి చేసింది. ఫోక్ లో మేడం వాళ్ళు చాలా ఒక ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నారు, బెస్ట్ పొజిషన్ లో ఉన్నారు. మూవీ ఫస్ట్ ఆమెకి, అంటే సంగీతమైన ఫ్యామిలీ వాళ్ళది. నిజంగా గ్రేట్. అంటే ఇలాంటి మంచి ఛాన్సెస్ రావాలి. స్నేహలత గారు ఒక పర్సన్, ఎంఎం శ్రీలేఖ గారినే మేము చాలా గ్రేట్ అనుకునేవాళ్ళం. మ్యూజిక్ అండ్ కానీ ఎక్కువ ఛాన్స్ ఉంటారు, లేదు చాలా తక్కువ. సో అలాంటి టైంలో ఒక స్నేహలత గారిని ఇంట్రొడ్యూస్ చేయడం నిజంగా డైరెక్టర్ గారికి మరొకసారి హ్యాట్స్ చెప్పాలి. సో ఫైనల్ గా లిరిసిస్ట్ కూడా వందన గారు, వందన అంటే తన కూడా చాలా బాగా ఇచ్చారు, లిరిక్స్ తనే అందించారు. నాకు తెలిసి తన కూడా ఎవరు లేరు అనుకుంటా, నాకు తెలిసి లిరిసిస్ట్ అమ్మాయి తక్కువ, ఒకటి ఇద్దరు ఉన్నారేమో. కానీ ఒకసారి సాంగ్స్ వింటే మీకు తెలుస్తుంది, చాలా బాగున్నాయి సాంగ్స్ అన్ని కూడా. 5 సాంగ్స్ కూడా చాలా యాప్ట్ అనమాట. ఏ సిచ్యువేషన్ కి ఇది కరెక్ట్ కాదు, ఏ సిచ్యువేషన్ కి ఇది ఎక్సెస్ అయింది అట్లా ఏం లేదు, కరెక్ట్ గా అలా వెళ్ళిపోతుంది. సాంగ్స్ తో పాటు అలా వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. అది రిలీజ్ అవుతుందో లేదో అనే టెన్షన్, ఆ రిలీజ్ అయిన తర్వాత అది హిట్ అవుతుందో లేదో అనే టెన్షన్, అది హిట్ అయితే ఇంకొక మూవీ రాలేదు అనే టెన్షన్, ఆ టార్గెట్ పెరిగిపోతుంది. అండ్ జనాలకి ఏంటంటే ఇంకా ఎక్కువ హోప్స్ పెరుగుతాయి.